పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గురుగారు నమస్కారం గురుగారు. మా పరమేశ్వరార్పణం. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా శివాభిషేకం చేస్తూ వస్తున్నాం గురుగారి. ఏంటి తెలుసుకొని ఇంకా పూర్తిగా దాని గురించి అవేర్‌నెస్ వచ్చి దానికి ఎందుకు చేస్తారు? ఏంటి? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎవరు చేయాలి? ఎలాంటి సందర్భాల్లో చేయాలి? చేస్తే గనుక ఎలాంటి ఫలితం లభిస్తుంది? ఈ వివరణ అంతా తెలిసాక చేస్తే ఆ ప్రతిఫలం అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందని మీలాంటి పెద్దవారు అందరూ చెప్తుంటారు. కాబట్టి ఇంకా తెలియని వారి కోసం మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం గురుగారు. మీ ద్వారా ఏంటి శివాభిషేకం? ఈ వివరణ అంతా తెలుసుకొని అభిషేకం చేస్తే ఫలితం రాదు. రాదా గురుగారు? రాదు. అదేంటి గురుగారు, ఇప్పుడు ఏదైనా మనం ఒక వేకెళ్ళాలి అనుకున్నప్పుడు దారి తెలుసుకుంటాం. ఎలా వెళ్ళాలి? షార్ట్ రూట్స్ తెలుసుకున్నాక బస్ మార్గాన, ట్రైన్ ఇదంతా తెలుసుకునే గమ్యానికి చేరుతాం అంటే కదా! మీరు ఉద్యోగం ఫిక్స్ చేసుకొని చదువుకుంటున్నారా? చదువు మొత్తం అయిన తర్వాత డిగ్రీ వచ్చిన తర్వాత 100 ఇంటర్వ్యూలు వెతికి చివరికి ఆ చదువుకు సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్నారు కదా చాలా మంది. యెస్ గురుగారు. అంటే ఇక్కడ ఆబ్వియస్. ఎలా ఉంటుందంటే అమ్మా, భగవత్ తత్వానికి జీవన శైలికి సంబంధం ఉండదు. అవునా గురుగారు? మనము ఉదయం టిఫిన్ చేస్తున్నాం, హ్మ్. మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, రాత్రి ఇంకోటి ఏదో తింటున్నాం. అది ఎలా తింటున్నామో నిత్య జీవితంలో శివారాధన ఒకటి. అది మర్చిపోతున్నాం మనం. నిత్య జీవితంలో శివారాధన ఒకటి. ఎందుకు చేయాలి తెలుసా అసలు? ముక్తి కోసం చేయాలి. ముక్తి. ముక్తి ముక్తి కోసం చేయాలి. నేనైతే ఒకటే అంట, ఈ జన్మ వచ్చిన తర్వాత మరొక జన్మ వద్దని కోరుకుంటా. అవునా గురుగారు? జన్మ రాహిత్యం కావాలి. ఎందువల్లంటే మానవ జీవిత మహేతిహాసంలో ఆవేశపూరితులు, అల్ప బలులు, లోభగ్రస్త హృదయం, ఈర్ష్య జన్మ లక్షణం వీళ్ళే ఉన్నారు దాదాపుగా. ఒకటి తింటే ఇంకోటి ఓర్చుకోలేరు. ఇటువంటి స్థితే ఉంది. వీటి నుంచి బయటపడేసేటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే రుద్రుడు. శివుడు అంటేనే శుభకారకుడు, మంగళకారకుడు, మంగళప్రదుడు. నీకు ఏ కష్టం వచ్చినా భూమి మీద పిలవగానే పలికే వాళ్ళు ఇద్దరు. ఒకరు ఆంజనేయ స్వామి వారు, రెండు ఈశ్వరుడు. ఏ దశలో ఉన్నా శివ నా మనసుతో నీకు చెప్పు, నీళ్ళు అర్పించానయ్యా అంటే ఆయన వచ్చేస్తాడండి. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. శివం శవం. శివం శవం. లోపల ఆయన ఉంటే శివం, ఆయన బయటకు వస్తే శవం. ఎంత పెద్ద తేడా ఏం లేదమ్మా. ప్రతి మనిషి తనకు తాను ఈశ్వరుడుగా భావించుకోవాలి. ప్రతి మనిషి రుద్రాభిషేకం ఖచ్చితంగా చేసి తీరవలసినదే. శివలింగం లేని ఇల్లు, అభిషేకం లేని ఇల్లు శ్మశానంతో సమానమమ్మా. దీని గురించి నేను చెప్పుకుంటూ వస్తే కనీసంగా 2.5 గంటలు పడుతుంది ఇక్కడ. కేవలం దీని వివరణ చెప్తే తక్కువ 2.5 గంటలు. ఇక ఏమి చెప్పలేదంటే 2.5 గంటలు పడుతుందమ్మా. అలా ఉంటుంది. ప్రతి మనిషి శివారాధన చేసి తీరవలసినదే. ముక్తి పొందాలి, మోక్షం కావాలి అనుకుంటే. ఇందులోనూ భవభయహరుడు, కాల త్రికాల, నేత్ర త్రినేత్ర, శూల త్రిశూలం అనేటువంటిది ఈశ్వరక తత్వం. భవభయహరుడు అంటారు. భయం అనేటువంటి దాన్ని పూర్తిగా హరించి వేస్తాడు అనేటువంటిది ఉంది. ఆయన ఎక్కడుంటాడు, ఆయనకి ఎందుకు అభిషేకం చేయాలి అని అంటే, మన కోసం ఒక మనిషి బ్రతుకున్నప్పుడు బోల్డ్ సంపాదిస్తారు. అందరూ ఏమంటారు, నా ఇంటికి రా అంటారు. చనిపోయిన తర్వాత శవాన్ని కాసేపు నా ఇంట్లో పెట్టమని అంటారు ఎవరైనా? అసలు ఆ మాట దరిదాపుల్లో కూడా అసలు సొంత ఇంట్లో కూడా రానిరు, బయట పెట్టేస్తారు. అట్లా ఎప్పుడు పంపించేద్దామా, వాసన వచ్చేస్తుంది రకరకాలుగా. ఆ జీవుడు కుళ్ళుకొని ఏడుస్తాడమ్మా. హా పుత్ర, హా భ్రాత, నాకు ఇంతమంది సంతానం ఉన్నారు, ఇంతమంది అన్నతమ్ములు ఉన్నారు, ఇంతమంది బంధువులు ఉన్నారు, నాకెవరు తోడు రావట్లేదు ఏడుస్తాడు. చివరికి కొడుకు కూడా కపాల మోక్షం అవగానే తిరిగి వచ్చేస్తే ఆ నిశరాత్రిలో ఆ జీవుడు ఆ శరీరం తగలబడుతుంటే ఆత్మ అక్కడ కూర్చొని రోధిస్తుంటే శివుడు నేనున్నారా నీకు అని చెప్పి అక్కం చేర్చుకుంటాడమ్మా. ఆ భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాక్యని ఢాకినటువంటి భూతగణాలు ఇవన్నీ కూడా శ్మశానంలో ఉంటాయి. ఈశ్వరుడు ఈ చితిమంటల మధ్యన నాట్యం ఆడుతూ ఉంటారమ్మా. ఎప్పుడు కూడా మన శ్రేయస్సును కోరి. చనిపోయిన తర్వాత కూడా మనకి తోడుగా ఉంటూ, బతుకున్నప్పుడు మనము ఈ పిశాచాల బాధ పడకుండా ఉండాలని చెప్పి వాటికి ఆశ్వాసన కలిగించే రీతిలో ఆ చిటిమంటల మధ్యన ఆయన ఎప్పుడు నాట్యం ఆడుతూ ఉంటారమ్మా. ఒక క్షణం ఆయన నాట్యం ఆపేస్తే మన బ్రతుకులేమవుతాయి, చిన్న భిన్నమైపోతాయి. ఆ ఉగ్రభూతాలు ఊరు మొత్తం పడతాయి. ఆ ఉగ్రభూతాలు దారి మళ్లించి అటు చూడకుండా ఈయన మీద దృష్టి పడేలా నాట్యం ఆడుతూ ఉంటాడు. ఆ వేడి తాపము అంటారమ్మా. తాపోపశమనార్థం అంటారు. అందుకనే 24 గంటలు ఇక్కడో అక్కడో అక్కడ. మనకు ఉదయం అయితే అమెరికాలో పగలు,
అక్కడ అమెరికాలో రాత్రి, రాత్రి అక్కడ రాత్రి అయితే మనకు మనకు పగలు. పగలు. 24 గంటలు ఎక్కడో అక్కడ ఈశ్వరుడి మీద అభిషేకం ఎందుకు చేస్తారంటే తాపోపశమనార్థము. ఆయనకి ఆ తాప నుంచి బయటపడాలి. ఆయనకి ఎప్పుడైతే వేడి తగలకుండా ఉంటుందో మనం అందరం ప్రశాంతంగా ఉంటాం. ఆయన ఇంకా ఇంకా నాట్యం ఆడగలుగుతాడు. ఆయనకి ఆ వేడి తగిలితే మన పరిస్థితి ఏంటి, మన బ్రతుకులేంటి? ఇందుకు కాదా మనం రుద్రాభిషేకం చేయాల్సింది? ప్రతి మనిషి ఇంతకన్నా జన్మకృతం వా అజన్మకృతం వా చేసేటువంటి దోషాలని కూడా హరించేటువంటి సమయాలు కొన్ని కొన్ని వస్తాయమ్మా. అవునా గురుగారు, ఏమైనా మా ప్రేక్షకులకు తెలియజేస్తారు? అటువంటిది రేపు 13వ తారీఖు ఈ ఏ 13? కొన్ని జూలై 13. దశాబ్దాల క్రితం వచ్చిందమ్మా. జూలై 13 గురుగారు? జూలై 13 తారీఖు వచ్చినటువంటి తిథివార నక్షత్ర యోగాలన్నీ కూడా కొన్ని దశాబ్దాల క్రితం వచ్చింది. మాస శివరాత్రి, ఇందు అమావాస్య, ప్రదోషకాల పర్వదినం ఒకటి. అదే రోజు నాడు ఆరుద్ర నక్షత్రము, సోమవారము, శివుడికి ఇష్టం, జ్యేష్ఠ మాసము. మామూలుగా మనకు మాఘమాసం నుంచి లెక్క వేస్తే ఆషాఢ అమావాస్యకి 6 మాసాలు అవుతుంది. అధిక మాసం వస్తే ముందు మాసం వస్తుంది. ఆ అధిక మాసం అనేటువంటిది జ్యేష్ఠం రావటం విశేషం. ఎందువల్లంటే జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం అనుంది. జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం అనేటువంటిది. ఆ జ్యేష్ఠం అనేటువంటిది ఇంట్లో కూడా వాడు జ్యేష్ఠుడు పెద్దవారు అంటే వాళ్ళకు ఉండేటువంటి విశేషం అంతా ఇంత కాదు. అందులోనూ కూడా నిజ జ్యేష్ఠంలో వచ్చేటువంటి స్థితిగమనంలో కొన్ని దశాబ్దాల క్రితం ఇదే నిజ జ్యేష్ఠ విధానంలో మాస శివరాత్రి, ఇందు అమావాస్య, ప్రదోషకాల సంధి, ఆరుద్ర నక్షత్రము, సోమవారం కలిసి వచ్చినాయి. ఇంతకు మించిన విశేషం ఇంకేం కావాలి? ఇన్ని పురస్కరించుకొని సర్వవ్యాధి ప్రశమనం, సర్వమృత్యు నివారణం అనేటువంటిది తీసుకొని 1111 స్ఫటిక శివలింగాలకు కైలాస యంత్రం ఉంటుందమ్మా. మన ఇల్లు మనం ఎలా కట్టుకుంటామో అలానే కైలాసానికి ఒక యంత్రం. ఆ యంత్ర ప్రస్థానం చేసి 13వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా 1111 శివలింగాలకి శతరుద్రాభిషేకం చేస్తూ ప్రదోషకాలమునందు చక్కగా లక్ష దీపోత్సవం, ఈశ్వరుడికి విశేషమైన రుద్రాభిషేకం, అలాగే విశేషమైన పండితుల ద్వారా రుద్రఘన. ఈ జన్మలో చాలా మంది వినుండరు రుద్రఘన. ఈ రుద్రఘన అనేటువంటిది ఈ జన్మలో చాలా మంది వినుండరు, తెలియదు. రుద్రం అనేటువంటిది మామూలుగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే 7 నిమిషాలు, 10 నిమిషాలు, 11 నిమిషాలు పడుతుంది మహా అయితే. ఆ రుద్రఘన అనేటువంటిది దగ్గర దగ్గరగా 2.5 గంటలు పడుతుందమ్మా. 6 కూర్చొని ఓం నమ శంభవే శంభవే, నమో నమ శంభవే చ శంభవే, నమో నమ శంభవే చ శంభవే చ శంభవే, శంభవే చ మయోభవే, మయోభవే చ శంభవే, శంభవే చ మయోభవే, శంభవ ఇతి శంభవే అనుకుంటూ ఒక ముగ్గురు పట్టుకొని కూర్చొని ఆ రుద్రఘన చెబుతుంటే నాకు తెలిసి అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఎంత హడావిడింది. నేను ఇప్పుడు వెళ్ళిపోతే నాకు కొంత కోట్ల రూపాయలు డబ్బు వస్తుంది అనుకున్న వ్యక్తి కూడా ఆ మంత్రం చెవిని పెడితే కదలమ్మా. గురువు గారు వినగానే ఒక మంచి అంతటి ప్రశాంతమైన స్థితిలో ఆ సమయంలో జరుగుతుందమ్మా. ప్రదోషకాలంలో సాయంత్రం అర్ధరాత్రి 12 గంటలకు లింగ ఉద్భవకాల సమయంలో భస్మార్చన విశేషంగా ఆ భస్మాన్ని స్వామివారి మీద వెదజల్లుతూ ఉంటే ఆ ప్రాంగణం మొత్తం కూడా ఒక చిన్న కైలాసం అయిపోయింది అన్నట్టుగా కనిపిస్తుంది కళ్ళకి. 2 కళ్ళు సరిపోమ్మా. అటువంటిది సర్వమానవాళి యొక్క క్షేమాన్ని కోరి అనేక మంది అనేక రకాలుగా పీడింపబడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు, చోరులచే బాధింపబడుతూ ఉంటారు, ప్రభుత్వం చే బాధింపబడుతూ ఉంటారు. రకరకాలుగా బాధ అనేటువంటిది అనేక రకాలుగా పడుతూ ఉంటారు. ఆరోగ్యపరమైన ఆస్తి ఏదైనా బాధ. ఈ బాధ అనేటువంటి పదం ఉండదు అక్కడ ఎవరికి కూడా. దానికి భగవంతుడే ఇచ్చినటువంటి చక్కటి పరిష్కార మార్గం ఆ రోజు. అది దృష్టిలో ఉంచుకొని ఈశ్వరుడికి మనం జన్మాంతం చేసినా సరిపోదమ్మా. అవును గురువుగారు. అటువంటిది ఆ ఒక్కరోజు నాడు 1111 శివలింగాలకి మనం అభిషేకం చేయటం అంటే జన్మ చరితార్థం అనుకోవచ్చు. 12 గంటలు ఏకధాటిగా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభం చేస్తే అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ మొత్తంలో 30 సెకండ్లు కూడా మధ్యలో గ్యాప్ ఉండదమ్మా. ఆ రకంగా నిర్విరామంగా జరగడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. మనకు ప్రతి ఒక్కరూ అమ్మ 2 విధానాలు. ఒకటి, శివలింగాన్ని అందించవచ్చు అక్కడికి, ఆ ప్రస్థానంలోకి జన్మకృతంగా నిలిచిపోతుంది. ఒక శివలింగం
ఎవరైనా పాల్గొందామంటే వారి గోత్రం పేరు మీద ఒక శివలింగాన్ని అందించారనుకోండి, అక్కడ స్థాపించేస్తాం. జన్మకృతంగా వారి పేరు మీద ఆ శివలింగం ఉండిపోయి నిలిచిపోతుంది. కాదని మేము అభిషేకంలో పాల్గొంటాం. 1100 శివలింగాలకి వచ్చి చక్కగా మీ స్వహస్తాలతో ఓం నమో భగవతే రుద్రాయ, ఓం భూర్భువ స్వః, ఓం నమకం చెబుతున్నప్పుడు ఆ నమకం పూర్తయ్యేంత వరకు కూడా ఇలా చక్కగా ఒక స్పూను ఉద్ధరణ ఉంటుంది. స్వామివారి మీద ఇలా 1100 శివలింగాల మీద అభిషేకం చేస్తున్నటువంటి భాగ్యం ప్రతి ఒక్క మనిషికి కూడా దక్కాలి అని ఒక ఉద్దేశ్యంతో, అది కూడా హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి సన్నిధిలో. ఓ అద్భుతం. ఇంకా అది ఇంకా విశేషమైన శక్తి. ఆయన ఆ దేవాలయంలో కాటేదానం, ఆ ప్రాంగణంలో ఆయన దేవాలయంలో అటు 18 పడిమెట్లు, దానికి ఎదురుగుండా ఈ పక్కకి పెట్టి ఉత్తర దిక్కుగా స్వామివారు చూసేటట్టుగా. ఏ గురుగారు ఉత్తర దిక్కు? కుబేరస్థానం కదమ్మా, కుబేరస్థలం ఉత్తర దిక్కుగా. కుబేరస్థానం. ఆ ఉత్తర దిక్కుగా మనం పెట్టి చేస్తున్నాము అంటే ఈ రుణం అనే బాధ ఎవరికి ఉండదమ్మా. ఇందులో ప్రధానంగా కొంతమందికి రుణాలతో అప్పులతో ఉన్నటువంటి వారికి బియ్య పిండితో విశేషమైన అభిషేకం చేస్తున్నాం. బియ్య పిండితో. అనారోగ్యం అనేటువంటి విషయంలో భస్మంతో అభిషేకం చేస్తాం. ఆద్యంతం కూడా భస్మోదకమే జరుగుతుంది ఎక్కువగా. ఎందువల్లనంటే ఈశ్వరుడికి మనం భస్మంతో అభిషేకం చేశాము, భస్మార్చన చేశాము అనేటువంటి విషయం ఈ రెండూ జరిగినాయి అంటే చరాచర జగత్తులో ఎన్ని రకాలైనటువంటి ఫలపుష్పములు ఉన్నాయో అన్ని రకాల ఫలపుష్పములతో అర్చన చేస్తే వచ్చేటువంటి ఫలితం వస్తుందమ్మా. ఆ ఫలితం ప్రతి మనిషికి పూర్తి స్థాయిలో అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క విధానాన్ని కూడా అనుసరిస్తున్నాము. తప్పకుండా. అలాంటి అద్భుతమైన రోజును మాకు మా ప్రేక్షకులకి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. శివాభిషేకం గురించి మీ ఆధ్వర్యం క్రతు గురించి వివరించినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.